ఓ సన్యాసులారా, చూడండి, మీ ఎదుట పాఖండ అంటే బూటకపు మతాలు వృద్ధి పొందుతూ ఉన్నాయి. క్రైస్తవ ముసల్మానుల వరకు అలా అవుతున్నాయి. కొంచెము కూడా మీ నుండి మీ గృహరక్షణ, రెండవ వారిని మీలో కలుపుకోవడం జరగడం లేదు. అలా చేస్తే మీరు ఎప్పుడు చేయాలనుకుంటున్నారు? చూడండి, సత్యార్థ ప్రకాశంలో ఏకాదశ సముల్లాసంలో సన్యాసులకు మహర్షి దయానంద సరస్వతి చెప్తున్నాడు, మీరు ఇక్కడ ఊరికే కూర్చొని ఉన్నారు, మీరు మఠాలు స్థాపించుకొని ఇక్కడ ఈ యొక్క బూటకపు మతాలు, పాఖండ మతాలన్నీ కూడా వృద్ధి పొందుతున్నాయి. మీకు కొంచెం కూడా చలనం లేదు. మీరు ఎంతసేపు మీ చుట్టూ మీరు బాగున్నారా లేదా అంతవరకే చూసుకుంటున్నారు. బయట ఏం జరుగుతూ ఉందని మీరు చూడడం లేదు అని హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి సన్యాసి అనేవాడు వేద ధర్మమును వృద్ధి పొందించాలి, మిగిలిన ధర్మాలను ఖండించాలి అని మహర్షి దయానంద సరస్వతి సత్యార్థ ప్రకాశంలో చెప్తున్నాడు. మరి ఈ యొక్క సన్యాసులు ఏం చేస్తున్నారో వీళ్ళకే తెలియాలి, వీళ్ళకు నిద్ర ఎట్లా పడుతుందో వీళ్ళకే తెలియాలి. కాబట్టి సన్యాసి అనేవాడు వేద మతాన్ని, వేద ధర్మ మతాన్ని వృద్ధి పొందించాలి, మిగిలిన పాఖండ మతాలను ఖండించి వాటిని పెకలించి వేసేయాలి, తీసివేయాలి లోకంలో నుంచి. అది సన్యాసి యొక్క ధర్మమని మహర్షి దయానంద సరస్వతి తెలియజేస్తున్నాడు. ఓం.